హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీకి సంబంధించి పార్లమెంట్ ఒక సంచలన ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించి కంప్లీట్ వివరాలు అయితే కనుక తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్దాం. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఊహించని షాక్ అయితే ఇచ్చింది. పార్లమెంట్లో ఈరోజు సంచలన ప్రకటన అయితే చేశారు. జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అయితే సంచలన ప్రకటన చేశారు. ఇక ఏపీ ప్రభుత్వమే పోలవరం కట్టాలి, పోలవరంపై కేంద్రం మరో షాక్, కట్టాల్సింది మీరే, ఏపీ ప్రభుత్వమే పోలవరం కట్టాలని అయితే స్పష్టం చేస్తూ కేంద్రం అయితే ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా చెప్పింది. డబ్బులు ఇస్తుందా ఇవ్వదా, ఒకవేళ కడితే అనేది కూడా వివరాలు చూస్తే ఏపీలోని విభజన హామీల్లో, అంటే గతంలో ఇచ్చిన విభజన హామీల్లో కీలకమైన పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్రం మరో సంచలన విషయం అయితే తేల్చి చెప్పేసింది. విభజన సమయంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది తామే అయినా మొత్తం ఖర్చు భరించి పూర్తి చేస్తామని ప్రకటించిన కేంద్రం అయితే కనుక ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసేసుకుందని అయితే చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించి ఇప్పటికే పలు కొర్రీలు పెడుతున్న కేంద్రం ఇప్పుడు దాని చెల్లింపు విషయంలో కూడా పార్లమెంట్లో ఈరోజు జరిగిన సమావేశంలో అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఏంటని వివరాలు చూస్తే, పోలవరం జాతీయ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదే అయినా దాన్ని ప్రత్యక్షంగా నిర్మించాల్సింది మాత్రం ఏపీ ప్రభుత్వమే అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఏపీ ప్రభుత్వమే కట్టాలి తప్ప తమకు ప్రాజెక్టు నిర్మించే విషయంలో సంబంధం లేదని చెప్పేశారు. రాష్ట్రానికి చెందిన టీడీపీ, బీజేపీ ఎంపీలు సీఎం రమేష్, అలాగే కనకమేడల రవీంద్ర కుమార్ అయితే కనుక పోలవరం ప్రాజెక్టును విభజన చట్ట ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. 2020 నుంచి కూడా అసలు ఎందుకు పనులైతే ముందుకు సాగటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి షెకావత్ కీలక జవాబు ఇచ్చారు. అని ఏం చెప్పారని చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత నిధులు ఖర్చు చేసి కేంద్రానికి బిల్లులు పంపిస్తే రీఎంబర్స్మెంట్ కింద అయితే చేస్తామని చెప్పేసి, అంటే ఎంత బిల్ అయింది చూసి రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తేల్చి చెప్పేశారు. అంతే తప్ప ముందుగా పెట్టుబడి అయితే పెట్టమని చేసి, అంటే ముందుగా తామే డబ్బులు ఇచ్చి నిర్మించడం అనేది అయితే జరగదని చెప్పారు. అంటే రాష్ట్రం వద్ద నిధులు లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళడం లేదని అయితే ఆయన క్లారిటీ ఇచ్చినట్లయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉంటేనే ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుందే తప్ప కేంద్రం తమ నిధులు ముందుగా ఇచ్చే ప్రశ్న లేదని తేల్చి చెప్పినట్లయింది. ఇక 2020 నుంచి చూసుకుంటే ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదన్న ప్రశ్నకు సమాధానంగా, అసలు 2020 నుంచి ఎందుకు ముందుకు కదలలేదంటే కేంద్రం అయితే దీనికి జవాబిచ్చారు. 2021కి సంబంధించి చూస్తే 2234 కోట్లు ఇచ్చామని, ఇక 21 సంవత్సరానికి సంబంధించి చూస్తే 21-22 సంవత్సరానికి సంబంధించి చూస్తే 711 కోట్లు ఇచ్చామని, ఇక అలాగే నెక్స్ట్ ఇయర్ 22-23 మధ్యలో అయితే 1670 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక తాము ఇచ్చేదేమీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులతో పోలవరం ప్రాజెక్టు నిర్మించి బిల్లులు పెడితే అప్పుడు రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇక దీనిపై ఏపీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది.